ఇంజనీరింగ్లో ఏ బ్రాంచ్ ఎంచుకోవాలా అని విద్యార్థులు ఆలోచిస్తుంటారు. గత కొన్నేళ్లుగా సిఎస్కి ఎక్కువ డిమాండ్ ఉండేది. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ బ్రాంచ్కు డిమాండ్ పెరిగింది. ఇప్పుడు సెమీ కండక్టర్లు, ఎలక్ట్రిక్ వెహికల్స్, పునరుత్పాదక ఇంధనం, రోబోటిక్స్, ఇండస్ట్రియల్ ఆటోమేషన్ లాంటి రంగాలు వేగంగా ఎదుగుతుండటంతో కోర్ ఇంజనీరింగ్ బ్రాంచ్లకు మళ్లీ మంచి ఆదరణ పెరుగుతోంది. ముఖ్యంగా బీటెక్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్పై విద్యార్థుల ఆసక్తి గణనీయంగా పెరుగుతోంది. దాదాపు 10 ఏళ్లుగా సాఫ్ట్వేర్, ఐటీ ఉద్యోగుల కోసం ఎక్కువ మంది విద్యార్థులు కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్నే ఎంచుకున్నారు. అయితే ఇప్పుడు పరిశ్రమల్లో వస్తున్న మార్పులు, కేంద్ర ప్రభుత్వ ప్రోత్సాహకాలు, సెమీ కండక్టర్లు, ఈవీలు, పునరుత్పాదక ఇంధనం, రోబోటిక్స్, ఇండస్ట్రియల్ ఆటోమేషన్ వంటి రంగాల విస్తరణతో కోర్ ఇంజనీరింగ్ బ్రాంచ్లకు మళ్లీ ప్రాధాన్యం పెరుగుతోంది. అందులో ట్రిపుల్ ఈ బ్రాంచ్ తిరిగి బలంగా ముందుకు వస్తోంది. తెలంగాణలో ఈ ఏడాది ఇంజనీరింగ్ అడ్మిషన్లలో కూడా ఈ మార్పు స్పష్టంగా కనిపించింది. సాఫ్ట్వేర్కు సంబంధించిన బ్రాంచ్లకే ఇప్పటికీ ఎక్కువ మంది విద్యార్థులు వెళ్లినా కోర్ బ్రాంచ్లకు కూడా డిమాండ్ పెరిగింది. గతేడాది ఈసీఈలో దాదాపు 90% సీట్లు, ట్రిపులీలో 75% సీట్లు భర్తీ కావడం విద్యార్థుల నమ్మకం పెరుగుతున్న సంకేతంగా కనిపిస్తుంది. ఈసారి ట్రిపులీ సీట్ల సంఖ్య కూడా పెరిగింది. 2025లో తెలంగాణలో 4301 ట్రిపులీ సీట్లుండగా 2026లో అవి 4465కు చేరాయి. రెండో దశ అడ్మిషన్లలో కొత్తగా 128 సీట్లను ట్రిపుల్ ఈ కోర్సులు కేటాయించారు. హైదరాబాద్లోని ముఫఖంజా కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ మహ్మూదా ముబీన్ మాట్లాడుతూ, భారత తయారీ రంగం, టెక్నాలజీ రంగంలో జరుగుతున్న మార్పుల వల్లే ట్రిపుల్ ఈకి మళ్లీ డిమాండ్ పెరిగిందన్నారు. ఐటీ ఉద్యోగాల్లో పోటీ బాగా పెరిగింది. మరోవైపు సెమీకండక్టర్ పరిశ్రమకు ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహకాల వల్ల భారీ అవకాశాలు వస్తున్నాయి. అదే సమయంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను కోర్ ఇంజనీరింగ్ లో కూడా ఉపయోగిస్తున్నారు. హార్డ్వేర్ అభివృద్ధికి ట్రిపుల్ ఈ నైపుణ్యం చాలా అవసరం. ఈ రెండు కారణాల వల్ల ట్రిపుల్ ఈ విద్యార్థులకు మంచి అవకాశాలు వస్తున్నాయి. ఆత్మనిర్భర్ భారత్, ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ పథకం, సెమీ కండక్టర్ తయారీ ప్రాజెక్టులు, ఎలక్ట్రానిక్స్ తయారీలో పెట్టుబడులు పెరగడం వల్ల ఎలక్ట్రికల్ సిస్టమ్, ఎలక్ట్రానిక్స్, ఎంబెడెడ్ హార్డ్వేర్, పవర్ మేనేజ్మెంట్ పై అవగాహన ఉన్న ఇంజనీర్లకు డిమాండ్ బాగా పెరిగింది. సాఫ్ట్వేర్ రంగంలో ప్రధానంగా కోడింగ్ నైపుణ్యం అవసరమైతే సెమీ కండక్టర్ తయారీ, పవర్ ఎలక్ట్రానిక్స్, ఇండస్ట్రియల్ ఆటోమేషన్, ఎలక్ట్రిక్ మొబిలిటీ వంటి రంగాల్లో హార్డ్వేర్పై మంచి పట్టు ఉండడంతో పాటు ప్రోగ్రామింగ్ కూడా తెలుసుకోవాలని ఆమె చెప్పారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే చాలా మందికి సాఫ్ట్వేర్ మాత్రమే గుర్తుకొస్తుంది. కానీ ప్రతి ఏఐ సిస్టమ్ వెనక బలమైన హార్డ్వేర్ ఉంటుంది. సెన్సార్లు, ప్రాసెసర్లు, బ్యాటరీలు, ఎంబెడెడ్ సిస్టమ్స్, కమ్యూనికేషన్ మాడ్యూల్స్, మోటార్ డ్రైవ్స్, ఇంటెలిజెంట్ కంట్రోలర్లు వంటి భాగాలే స్వయంచాలక వాహనాల నుంచి ఇండస్ట్రియల్ రోబోట్ల వరకు అన్ని ఏఐ ఉత్పత్తులకు పునాది. ఈ కారణంగానే ట్రిపుల్ ఈ భవిష్యత్తుకు బాగా సరిపోయే ఇంజనీరింగ్ బ్రాంచ్ అని మహ్మూదా ముబీన్ అభిప్రాయపడుతున్నారు. ఈవీలు, రోబోటిక్స్, ఏఐ అన్నీ ఒకేసారి వేగంగా పెరుగుతున్నాయి. వీటిలో ప్రతి ఒక్కదానికి బ్యాటరీలు, ఛార్జర్లు, మోటార్లు, సెన్సార్లు, కంట్రోలర్లు, పవర్ సిస్టమ్స్ అవసరం. ఇవన్నీ ట్రిపుల్ ఈ కోర్సులో నేర్పే ముఖ్యమైన అంశాలే అని ఆమె చెప్పారు. దీంతో ట్రిపుల్ ఈ పూర్తి చేసిన విద్యార్థులు సాంప్రదాయ ఎలక్ట్రికల్ ఉద్యోగాలకే పరిమితం కావాల్సిన అవసరం లేదు. అటానమస్ సిస్టమ్స్, స్మార్ట్ మ్యానుఫ్యాక్చరింగ్, రోబోటిక్స్, ఇండస్ట్రియల్ ఐఓటీ, ఇంటెలిజెంట్ ఎనర్జీ మేనేజ్మెంట్ వంటి రంగాల్లో కూడా పనిచేసే అవకాశాలున్నాయి. భారత్ నిర్దేశించుకున్న స్వచ్ఛ ఇంధన లక్ష్యాలు కూడా ట్రిపుల్ ఈ ప్రాధాన్యాన్ని మరింత పెంచుతున్నాయి. దేశంలో సోలార్, విండ్ ఎనర్జీ ఉత్పత్తి వేగంగా పెరుగుతోంది. అదే సమయంలో విద్యుత్ గ్రిడ్ను కూడా ఆధునీకరిస్తున్నారు. పునరుత్పాదక ఇంధనాన్ని విద్యుత్ గ్రిడ్తో కలపాలంటే పవర్ సిస్టమ్స్, ఎలక్ట్రికల్ మెషిన్స్, గ్రిడ్ స్థిరత్వం, పవర్ ఎలక్ట్రానిక్స్, స్మార్ట్ కంట్రోల్ సిస్టంపై నైపుణ్యం అవసరం. ఇవన్నీ ట్రిపుల్ ఈలో ప్రధానంగా బోధించే అంశాలే. సాంప్రదాయ ఇంధనం నుంచి పునరుత్పాదక ఇంధనానికి మార్పు జరుగుతోంది. రవాణా రంగం కూడా ఈ మొబిలిటీ వైపు వెళ్తోంది. సోలార్, విండ్ ఎనర్జీని పవర్ గ్రిడ్తో ఎలా అనుసంధానం చేయాలో విద్యార్థులు ట్రిపుల్ ఈలో నేర్చుకుంటారని మహ్మూదా ముబీన్ చెప్పారు. రాబోయే 10 ఏళ్లలో స్మార్ట్ గ్రిడ్స్, బ్యాటరీ స్టోరేజ్ సిస్టమ్స్, డిస్ట్రిబ్యూటెడ్ ఎనర్జీ రిసోర్సెస్, మైక్రోగ్రిడ్స్ రంగాల్లో పెద్ద ఎత్తున ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. ఎలక్ట్రికల్ వెహికల్స్ వేగంగా పెరగడం కూడా ట్రిపుల్ ఈ విద్యార్థులకు మరో పెద్ద అవకాశం. సాధారణ వాహనాలతో పోలిస్తే ఈవీల్లో ఎలక్ట్రిక్ సిస్టమ్స్, బ్యాటరీ టెక్నాలజీ, పవర్ ఎలక్ట్రానిక్స్, ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎంబెడెడ్ కంట్రోల్లు, ఎనర్జీ మేనేజ్మెంట్ సిస్టమ్స్ కీలక పాత్ర పోషిస్తాయి. భారత్లో ఈవీ తయారీ సంస్థలు, బ్యాటరీ కంపెనీలు, ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంస్థలు, విడిభాగాల తయారీ కంపెనీలు వేగంగా విస్తరిస్తున్నాయి. దీంతో రాబోయే రోజుల్లో వేలాది ఇంజనీరింగ్ ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. ఆత్మనిర్భర్ భారత్ కార్యక్రమం తర్వాత గ్రీన్ మొబిలిటీ, జీరో కార్బన్ ఉద్గారాలపై ప్రభుత్వం ఎక్కువ దృష్టి పెడుతోంది. దీనివల్ల ఈవీ స్టార్టప్లు, పరిశోధన, కొత్త ఆవిష్కరణలకు మంచి అవకాశాలు ఏర్పడుతున్నాయి. ఇవి ట్రిపుల్ ఈ విద్యార్థులకు ఎంతో ఉపయోగపడతాయన్నారు. వాహనాల తయారీతో పాటు బ్యాటరీ మేనేజ్మెంట్ సిస్టమ్స్, ఛార్జింగ్ టెక్నాలజీలు, మోటార్ డిజైన్, పవర్ కన్వర్టర్లు, ఆటోమేటివ్ ఎలక్ట్రానిక్స్ వంటి రంగాల్లో కూడా ఉద్యోగాలున్నాయి.